నీవు ఉన్నతమైన స్థలములలో దేవుడు నిన్ను కూర్చుండబెట్టాలి అంటే నీవు యథార్థముగా మాట్లాడడం నేర్చుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పింది? మీ మాటలు అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదు. మాటలో స్పష్టత ఉండాలి. ఇప్పుడు ఒకలాగా మరొకసారి ఇంకొకలాగా మాట్లాడకూడదు. ఎవరైతే దేశము యొక్క ఉన్నతమైన స్థలములలో ఉన్నతమైన అనుభవాలకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో దేవుని బిడ్డలారా, వాళ్ళతో ప్రభు చెప్తున్నాడు, మీరు యథార్థముగా మాట్లాడడం నేర్చుకుందురుగాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్.